నాగాయలంక ఎంఆర్ఓ గారికి విన్నపం చేయలేదు ఏమన్నా. మాది దేందాయలపురం నాగాయలంక మండలం పరశివర పంచాయతీ. మా గ్రామంలో చెరువులు మాగాడి భూములు పండించుకుంటున్నాము. మాగాడి భూములు ఎక్కువ మా జీవనాధారము, ఇంకా ఏ జీవనాధారం లేదు. అది ఆ మాగాడి భూముల్ని లోతుగా 7 నుండి 9 అడుగుల లోతు వరకు మట్టి తీసుకెళ్ళిపోతున్నారు. అంతలో తీసుకెళ్ళిపోతే పక్క మాగాడి చేలు కూడా తవ్వనటువంటి కూడా అండలు ఇరిగి పడిపోయి మేము సేద్యం చేసుకుంటానికి వీలు కాదు. అందులో తెలిసి తెలియక పిల్లలు వెళ్ళి పడ్డా కానీ బ్రతకటానికి వీలైనటువంటి పరిస్థితి. అందువలన ఈ మట్టి ఇదే విధంగా తీస్తే మేము అక్కడ ఉండటానికి ఆస్కారం లేదు. పైగా ఆ ఉప్పు నీరు వచ్చి కాలంలో కూడా కలిసిపోయి ఊరి దగ్గరికి వెళ్ళి వచ్చి మాకు ఉండటానికి తాగటానికి నీరు కూడా ఉండవు. అందువలన అది తవ్వించుకోకుండా తక్షణమే మీరు ఆపిస్తారని మీకు మనవి చేసుకుంటూ ఇట్లు దేందాలపురం గ్రామస్తులం వచ్చి మీకు మనవి చేసుకుంటున్నాము. కరకట్ట 1 కిలోమీటర్ ఉంటుంది. అందువలన మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెరువులు ఉంటే మేము ఆ విధంగా మట్టి కానీ తీసుకుపోతే మేము ఉండటానికి ఆదరవు లేదు. బాగా లోతట్టు ప్రాంతాలు. అందువలన అయ్యే అంతంత మాత్రం అట్లా చేయకుండా ఉంటేనే మరి పంట వేసుకున్నాక మునకడిపోతుంటే కూడా మరి దాని లాభదాయకం రాక అట్టగా ఆటితోటి ఏలుకులు ఆడుతూ జీవిస్తుంటున్నాం. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నెరవేరకోకుండా ఆపించాలని చెప్పేసి మరీ కోరుచున్నాం. ఇట్లు దేందాలపురం గ్రామస్తులు. దేందాలపురం పరశివర పంచాయతీ నాగాయలంక మండలం. మాకు మాగాని చేలు చెరువులుగా తవ్వేసి మట్టి 6 నుంచి 9 అడుగుల లోతు వరకు తీసేస్తున్నారు. అందువల్ల మా మాగానికి ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ఆపాలని ఎంఆర్ఓని కోరుతూ మేము పొల ప్రాంతాలు మా బాగాను అవి కానీ తవ్వితే ఇక పోట్లు వచ్చేసి మాకు ఇబ్బంది అయిపోయి మాగాని దేందాలపురం మాది మాగాని భూమి తవ్వేస్తున్నారు. అదే